బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈరోజు మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే దిలీప్. నిన్న కన్నప్ప సినిమా రిలీజ్ అయింది సార్. వరల్డ్ వైడ్ గా కలెక్షన్ కూడా బాగానే వచ్చే సినిమా తెలిపోయిందంట సార్. పాత భక్త కన్నప్పకి ఇప్పుడు ఈ కన్నప్ప మూవీకి అసలు డిఫరెన్షియేషన్ ఏంటి, ఏమనిపించింది మీకు చూస్తారు? అంటే యాక్చువల్ గా మన తెలుగులో 3 భక్త కన్నప్పలు ఉన్నాయి. ఒకటి కన్నడలో బేడద కన్నప్ప అని తీస్తే దాన్ని కళాస్తి మహత్యంగా రాజ్ కుమార్ సినిమాని డబ్ చేశారు. అది మొదటి కన్నప్ప కథ. రెండోది 1976లో వచ్చిన భక్త కన్నప్ప. మూడవది నిన్న వచ్చిన కన్నప్ప. యాక్చువల్ గా ఏమిటంటే కిరాతార్జునీయము అనే కథ నుంచి తీసుకున్నారు. కిరాతార్జునీయం అంటే ఏమిటంటే అర్జునుడు పాశుపత అస్త్రం కోసం తపస్సు చేస్తూ ఉంటే ఈశ్వరుడే ఒక వేటగాడి రూపంలో వచ్చి ఒకే పందిని వీళ్ళిద్దరూ వేటాడడం వల్ల ఇద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ వస్తే అప్పుడు అర్జునుడు ఇతను నా ఎదురు ఉన్నది సాక్షాత్తు శివుడే, నన్ను ఐక్యం చేసుకోవయ్యా నువ్వు అని అడిగితే నీకు కాదు, నీకు మరుజన్మ ఉంది, అప్పుడు నేను ఐక్యం చేసుకుంటానంటే ఆ మరుజన్మలో పుట్టిన తిన్నడే తర్వాత తన కళ్ళను శివుడికి దానం ఇవ్వడం వల్ల భక్త కన్నప్ప అయ్యాడు. ఇది కథ, బేసిక్ కథ. ఈ కథలో ఏమిటంటే భక్త కన్న మన పాతది వదిలేండి, కాళహస్తీశ్వరం అది ఇప్పుడు 50s లో వచ్చింది, అది మన తెలియదు కూడా తెలియదు. భక్త కన్నప్ప 1976లో తీశారు కృష్ణరాజు గారు. కృష్ణరాజు గారు తీసినప్పటికీ అది హెవీ బడ్జెట్ సినిమా. మామూలుగా ఈ కన్నప్పకు ఉన్న ఇబ్బంది ఏమిటంటే 1976లోనే ఒక ఇబ్బంది ఉంది. అదేమిటంటే కాళహస్తిలో తీయాలి ఈ సినిమాని. అదేమిటి, కాళహస్తి మహత్యం కదా. యాక్చువల్ గా ఏమిటి భక్త కన్నప్ప అంటే కాళహస్తి పరిసరాల్లో గుడిలో జరిగే కథ. కానీ కాళహస్తి అనేది ఒక టౌన్ గా మారిపోయింది. అక్కడ తీయడం చాలా కష్టం. అందుకని దాన్ని మొత్తం బుట్టాయిగూడెం అడవులకు షిఫ్ట్ చేసి బుట్టాయిగూడెం అడవుల్లో ఈ తిన్నడు ఉన్న గూడెము చెంచులు వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళకి సంబంధించిన కథని ఆడ లవ్ స్టోరీని వాళ్ళిద్దరి మధ్య జరిగే ద్వంద్వ యుద్ధం ఇదంతా అక్కడ ఫిక్స్ చేసి సెకండ్ హాఫ్ వచ్చేసరికి కాళహస్తి టౌన్ లో, అంటే టౌన్ లో షూటింగ్ జరగకపోయినా సినిమాలో కథ కాళహస్తికి మారుతుంది. అది భక్త కన్నప్ప. దానికి థిన్ లైన్ స్టోరీ ఇది. ఈ కథని డ్రామటైజ్ చేసి సినిమా చేయడం కోసము దాంట్లో కృష్ణరాజు గారు వాణిశ్రీ గారి మధ్య ఉన్న ఒక లవ్ స్టోరీని పెట్టి ఈ లవ్ స్టోరీకి మధ్యలో ఒక విలన్ శ్రీధర్ అనే అతను వాణిశ్రీని పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళిద్దరి మధ్య ద్వంద్వ యుద్ధం జరిగి, దీంట్లో కీ పాయింట్ ఏమిటంటే నేను అమ్మవారిని నమ్మను అని నాస్తికుడు కృష్ణరాజు, అంటే భక్త కన్నప్ప. ఆయన భార్య దేవుణ్ణి నమ్ముతుంది, శివుణ్ణి నమ్మే వ్యక్తి. ఇతను నాస్తికుడుగా ఉన్నతను ఎలా ఆస్తికుడుగా మారాడు అనేది మూలకథ. కన్నప్పలోనైనా భక్త కన్నప్పలోనైనా మూలకథ ఇదే. ఈ మూలకథకి ఏమిటంటే వాళ్ళు ఏం చేశారంటే ఒక తెగలో ఉన్న ఒక చిన్న యుద్ధము, మళ్ళీ లవ్. అంటే 1976 అంటే కొంచెం సుదీర్ఘంగా తీస్తారు కదా మనకి. ఇప్పుడు కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుంది ఆ సినిమా, కాబట్టి కొంచెం ల్యాగ్ గా అనిపిస్తుంటుంది. ఇలాగే ఇప్పుడు మనం ఫాస్ట్ గా అలవాటు పడిపోయాం దానికని. అదేమిటంటే అది ఒక సెకండ్ హాఫ్ వచ్చేసరికి మళ్ళీ ఒక డ్రామా అవసరం కాబట్టి అక్కడ శివుడి నాకు రోజు కళ్ళకు వచ్చి మాడతాడనే ఒక శాస్త్రి, ఆయన కైలాసనాథ శాస్త్రి క్యారెక్టర్ రావు గోపాలరావుతో తీసుకొని ఆయనకి ఈయనకి కృష్ణ గారి భక్త కన్నప్పకి ఆయనకి ఏదో చిన్న కాన్ఫ్లిక్ట్, అతను వాణిశ్రీ మీద ఏదో కొంచెం తప్పుగా బిహేవ్ చేయడం వల్ల కాన్ఫ్లిక్ట్ వస్తే అసలు శివుడు లేడు, ఎవడు లేడు, శివుడే లేడు, అసలు ఏం లేదు, శివరాత్రి లేదు, ఏమి లేదు అని ఇతను వచ్చి కాళహస్తి లింగాన్ని పట్టుకున్నప్పుడు, వాయులింగాన్ని, అతనికి ఆ తాదాత్మ్యత భక్తి అవన్నీ కలిగడం వల్ల ఆ తర్వాత అతను ఆ శివుడికి దాసుడైపోయి తన కళ్ళు కూడా శివుడి కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉంటే అది భరించలేక తన కళ్ళని తీసుకెళ్లి శివలింగాన్ని కళ్ళుగా అమర్చడం వల్ల ఆ కథ ఎండ్ అవుతుంది. ఇది భక్త కన్నప్ప స్టోరీ. కన్నప్ప దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే ఆ కాలం కథని మనం కొంచెం ఇంకా ఓవర్ డ్రామా చేయాలి, ఇప్పుడు అడ్వెంచరస్ చేయాలి, నీకు అంత లవ్ స్టోరీ లేకుంటే చూడరు కాబట్టి దీన్ని ఈ కథను స్ట్రెచ్ చేశారు. అంటే 5 తెగల్ని పెట్టారు. 5 తెగల మధ్య ఒక వాయులింగం ఉంటుంది. ఆ వాయులింగాన్ని దోచుకోవడానికి ఎవరో వస్తారు, అంటే ఒక విలన్ లాంటి వాడు వస్తాడు భారీగా సైన్యంతో. వాడిని ఎదుర్కొని వాడిని రానియకుండా చేసి, అంటే తిన్నడు 5 తెగలకి నాయకుడుగా మారిన తిన్నడు
విలన్ అంటే 5 తెగల్ని ఏకం చేసి విలన్ ఎదుర్కొన్న తర్వాత అతనికి ఆ అమ్మాయికి పెళ్లి ఉంటుంది కదా, ఆ పెళ్లికి ఈయన అమ్మవారిని నేను నమ్మను అంటే అతను వాళ్ళ నాన్న వెలేస్తాడు. వెలేసిన తర్వాత ఇతను అడవిలో జీవిస్తూ ఉన్నప్పుడు శివుడు తన మహత్యం ద్వారా అంటే ప్రభాస్ అనే క్యారెక్టర్ ని క్రియేట్ చేసి, రుద్రుడు అనే క్యారెక్టర్ ని క్రియేట్ చేసి, ఈ రుద్రుడి ద్వారా ఆయనకి శివభక్తిని పెంపొందించే ఒక మార్గాన్ని సుగమం చేస్తాడు. అక్కడ రుద్రుడు గాని లేదా మధ్యలో వచ్చే కొత్త సినిమాలో వచ్చే మోహన్ లాల్ క్యారెక్టర్ గాని ఇవన్నీ లేవు. ఇవన్నీ ఏమిటంటే ఆ డ్రామాని ఇంటెన్సిఫై చేయడానికి మీరు కూర్చోబెట్టాలి కదా. 3 గంటల సేపు సినిమా తీసినప్పుడు ఆ రోజుల్లో 20 లక్షల ఖర్చుతో కృష్ణమరాజు గారు తీస్తే అసలు ఇది దుర్మార్గమైన ఖర్చు, మీరు లాభాలు రావు మీకు అన్నారు. కానీ ఆయన బ్రహ్మాండమైన సూపర్ హిట్ అయింది. వాళ్ళకున్న వనరులకు ఆ రోజు గుట్టాయిగూడెంలో 70 రోజులు షూటింగ్ చేశారు. వీళ్ళకున్న వనరులకు ఏం చేశారు, న్యూజిలాండ్ లో పోయి షూటింగ్ చేశారు. న్యూజిలాండ్ లో షూటింగ్ చేసి గ్రాఫిక్స్ అది ఇది వీళ్ళకున్న బలవంతంతో ఉపయోగించి దాన్ని ఒక విజువల్ వండర్ చేయడానికి ట్రై చేశారు. కానీ భక్త కన్నప్పకి పోల్చుకోవడానికి లేదు. కానీ ఈ కన్నప్పను కూడా వీళ్ళు ఎందుకు బాగా తీశారు అంటే ఫస్ట్ హాఫ్ లో నో డౌట్ ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం నెమ్మదిగా ఉంటుంది, ల్యాగ్ గా ఉంటుంది. ఆ అడ్వెంచర్ 5 తెగల అడ్వెంచర్ ఇవన్నీ కూడా పెద్దగా కనెక్ట్ కావు. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ప్రభాస్ ఎంటర్ అయిన తర్వాత ఒక 40 మినిట్స్ మూవీని గ్రిప్పింగ్ గా నడిపారు. అంటే అతను భక్తుడు ఎలా అయ్యాడు, విష్ణు మంచి అద్భుతమైన నటన ఇవన్నీ చేయడం వల్ల అతను ఎలా భక్తుడయ్యాడు ఏమిటి అనేది, విష్ణు చివరి అంటే కళ్ళు ఇచ్చే సన్నివేశాల్లో ఎలా యాక్ట్ చేశాడు, ఎంత బాగా చేశాడు అనే దాన్ని కరెక్ట్ గా కనెక్ట్ చేయడం వల్ల సెకండ్ హాఫ్ బాగుండడం వల్ల ఈ సినిమా జనానికి ఎక్కింది. లేదంటే ఫస్ట్ హాఫ్ తో పెదవి విడిచిన జనము సెకండ్ హాఫ్ కూడా కొంచెం తడబడి కొంచెం స్లో మూడ్లే ఉంటే డేంజర్. అంటే ప్రభాస్ శివయ్య వీళ్ళిద్దరు కాపాడినారు సినిమాని. మిగతావన్నీ కూడా పెద్దగా కనెక్ట్ కాలేదు. హీరోయిన్ లవ్ ట్రాక్లు అడవిలో అంటే విజువల్ గా ఏమిటంటే న్యూజిలాండ్ గానీ వీళ్ళు తీసిన మరో లోకం అది. అంటే మనం జనరల్ గా కనిపించే బ్యాక్ డ్రాప్ కాదు. అలా జరిగింది. అసలు చాలా మంది ప్రభాసే శివుడు అనుకున్నారు ఈ సినిమాలో. లేదు, శివుడి ప్రతినిధి అతను కూడా శివుడే. మనకి ఎక్కడ శివుడి అంశగా చెప్తారే తప్ప రుద్రుడు అని. ఈయనకున్న సీన్స్ ని ఒక 3-4 సీన్స్ ని పర్ఫెక్ట్ గా కనెక్ట్ చేశారు. అంటే ప్రభాస్ వచ్చి ఏదో ఫైటింగ్ చేసి ఏదో చేయకుండా ఒక శివభక్తి తత్వాన్ని ఇటువైపు నాస్తికుడుగా ఉన్న తిన్నడికి శివుణ్ణి శివరాత్రి రోజు ఆరాధిస్తున్న ఆయన భార్యకి అంటే అమ్మాయి హీరోయిన్ కి తాను మాత్రమే వాయులింగ సంరక్షకుడు, వాయులింగాన్ని ఎవరు చూడకూడదని అహంకారంతో విర్రవీగుతున్న మహాదేవ శాస్త్రి అనే అతనికి మోహన్ బాబు వీళ్ళ ముగ్గురికి కళ్ళు తెరిపించడం అనే లక్ష్యంగా సినిమాని క్లైమాక్స్ కి తీసుకెళ్తాడు. కాబట్టి ఈ క్యారెక్టర్ కీ క్యారెక్టర్ అయిపోయింది సినిమాలో. మీద అందరికంటే కూడా ఈ క్యారెక్టర్ కీ క్యారెక్టర్ కావడంతో ఆ చేసింది కూడా ప్రభాస్ కావడంతో సినిమాకి వేగం వచ్చేసింది, మొమెంటం వచ్చింది. లేదంటే కష్టమయ్యేది సినిమా. పాత భక్త కన్నప్పలో ఇలాంటి వేరియేషన్స్ లేవు. భక్త కన్నప్పలో ఏ వేరియేషన్ లేదు. అతను ఎలా మారుతాడు అంటే శివరాత్రి రోజు శివలింగం లేదు, ఏమీ లేదు, అంతా మీ పిచ్చి కాకపోతే రాయి అని ఇట్లా పట్టుకొని దాన్ని పెకలించడానికి ట్రై చేసినప్పుడు ఆ కనెక్షన్ అంటే శివుడితో నేరుగా ఉన్నటువంటి తాదాత్మ్యత ఇవన్నీ కూడా అతనిలో ప్రవేశించడం వల్ల అతను ఒక విచిత్రంగా అతనిలో జ్వాల లాంటిది అంటే భక్తికి సంబంధించింది కలిసి ఆయన శివుడికి దాసుడైపోతాడు. ఇంకా అక్కడి నుంచి బయటికి రాలేడు అతను. అట్లా ఏమిటంటే క్లైమాక్స్ లో ఆ శివుడికి సంబంధించిన ఒక హారం ఏదో దొంగిలించారు అని కృష్ణరాజుని వాణిశ్రీ అంటే కన్నప్పని అతని భార్యని చెట్టుకు కట్టేసి కొడుతూ ఉంటూ అలా సీన్లు కూడా ఉన్నాయి. దీంట్లో అవన్నీ ఏమి లేదు, ఎందుకంటే అవన్నీ ఓల్డ్ ప్యాటర్న్, ఓల్డ్ డ్రామా. అది హారం పోయింది, అది పోయింది, అదంతా ఇప్పుడు వర్కౌట్ కాదు. ఇప్పుడు ఏమిటంటే వేగం కదా, ఈ వేగంలో ఆ మెలో డ్రామాతో వర్కౌట్ కాదు. డైరెక్ట్ గా ఈ కనెక్టివిటీ కోసం ఈ క్యారెక్టర్ క్రియేట్ చేశారు. నేరుగా తిన్నడే భక్తుడై ఉంటే ఈ కనెక్టివిటీ ఉండేది కాదు. ప్రభాస్ చేయడం వల్ల దీనికి సీరియస్నెస్ వచ్చేసింది. ఈ క్యారెక్టర్ ఎవరు చేసినా దెబ్బ ఈ సినిమా. మిగతా ఎవరున్నా కూడా డేంజర్ లో పడేది సినిమా. అదే సార్. థ్యాంక్ యూ సో మచ్.